ఏమిటో తెలంగాణ కాంగ్రెస్ ఓ అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా మారిందట. క్యాడర్ ఉంది, గెలిచే ఖలీజా ఉంది, 50 ఏళ్లు దేశాన్నే పాలించిన అనుభవం ఉంది. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో అంటారు చూడండి, అలా అన్నీ ఉన్నా నేతల్లో కలివిడి లేకపోతే ఏమవుద్ది? అదే జరుగుతోందట. ఇప్పుడు కొత్తగా టికెట్ల పంచాయతీ సీనియర్స్ మధ్య అసంతృప్తిని రేపుతోందట. ప్రత్యర్థులు అభ్యర్థులు ప్రకటించి దూసుకుపోతుంటే ఇంకా కాంగ్రెస్ టికెట్ల దగ్గరే తడబడుతోంది. కాంగ్రెస్ ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇక మారదా? అదే సీనియర్ జూనియర్ గొడవలు, అదే టికెట్ రచ్చలు, మాటలు మంటలు, ఏం మారలా. అయినా మారితే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకవుద్ది? ఎప్పుడూ ఏదో ఒక రచ్చలేనిదే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ముద్ద దిగదేమో కదూ. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించి 2023 ఎన్నికలకు దూసుకుపోతోంది. 119 స్థానాలకు 115 అభ్యర్థుల్ని ప్రకటించి గులాబీ బాస్ విపక్షాలకు సవాల్ విసురుతుంటే కాంగ్రెస్ మాత్రం 2023 రేసు పరీక్షకు కనీసం ఓం కూడా రాయలేదు. స్క్రీనింగ్ టెస్టులు, సర్వేలు అంటూ క్యాండిడేట్లను ఖరారు చేసే పనిలో బిజీగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అదెప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. దానికి తోడు వర్గాల పేరిట నేతల గలాట హస్తం పార్టీని అస్తవ్యస్తంగా మార్చేస్తోంది. టెస్టులొల్లేంటంటే టికెట్ల వ్యవహారం తెలుసుగా. ది గ్రేట్ కాంగ్రెస్ లో టికెట్ సంపాదించాలంటే ముందు అప్లికేషన్ పెట్టాలి. ది గ్రేట్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలంటే ముందు 50,000 రుసుము చెల్లించాలి. అయినా సరే ది గ్రేట్ కాంగ్రెస్ లో సీట్ వస్తుందన్న గ్యారంటీ వారంటీ ఏమీ ఉండవు. అదృష్టం తలుపు తడితే టికెట్ వచ్చి పడుతుంది, లేకుంటే అంతే సంగతులు. ఓసీలో 50,000, బీసీలో 25,000 కట్టాలి. ఇక ఎస్సీ ఎస్టీలైతే ఫ్రీ అట. ఈ నెల 25 వరకే గడువట. సోమవారం తిథి నక్షత్రం గట్రా బాగుండడంతో పాపం చాలా మంది ఆశావహులు క్యూలు కట్టి ఫీజులు కట్టి కాంగ్రెస్ టికెట్ కి అప్లై చేసేసుకున్నారట. కానీ ఈ శుభముహూర్తాన కాంగ్రెస్ మార్కు లొల్లి ప్రారంభమైంది. టాట్ మాకు రూలా, టాట్ మేము అప్లై చేయాలా, టాట్ మేమేంటి, కాంగ్రెస్ లో తన సీనియారిటీ ఏంటి? నేనే ఒకప్పుడు టికెట్లు ఇచ్చినోడ్ని, అలాంటిది నాకు టికెట్ కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాలా? ఏంటి వైపరీత్యం, ఎవరిది పైత్యం అంటూ సీనియర్లు మంటెక్కిపోతున్నారట. $50,000, $25,000 పెద్ద లెక్క కాదు కానీ సీటు కావాలంటే అప్లై చేసుకోవడం ఏంటి అన్నది సీనియర్లకు మింగుడు పడటం లేదు. పైగా ఒకే నియోజకవర్గంలో సీనియర్లతో పాటు జూనియర్ లీడర్లు కూడా అప్లై చేస్తారు. మరి అలాంటప్పుడు ఎవరిని ఫైనల్ చేస్తారు? జూనియర్ తో సీనియర్ ని కంపేర్ చేస్తే తమ ఇమేజ్ ఏం కావాలి అంటూ వాపోతున్నారట పాపం కాంగ్రెస్ పెద్దలు. ఓసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వినండి. కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్, ఆయనను టికెట్ దరఖాస్తు చేసుకోవాలను తప్పదు అంటూ ఓ రకమైన అసంతృప్తితో కూడిన ఆవేదనతో ఓ వీడియోని రిలీజ్ చేశారు. గత కొన్ని రోజులుగా మేము పార్టీ మారుతున్నామని కొన్ని రూమర్సు, వదంతులు, దుష్ప్రచారం జరుగుతుంది. ఈ దుష్ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. గత 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ప్రతిపక్షంలో, అధికార పార్టీలో, మంత్రిగా, ఎంపీగా, పిసిసి ప్రెసిడెంట్గా ఏ పదవిలో ఉన్నా లేకున్నా హుజూర్ నగర్, కోదాడ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని, మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని. సీనియర్ మోస్ట్ సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైనే పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేయడం, పార్టీ మారడం లేదు మహాప్రభో అంటూ ఇలా ఆవేదన వ్యక్తం చేయడం పోలా? కాంగ్రెస్ మార్క్ రాజకీయం అని తెలిసిపోలా? అట్లుంటది కాంగ్రెస్ తోని. ఉత్తమ్ కుమార్ రెడ్డే కాదు, సంగారెడ్డి సింగం జగ్గారెడ్డిది కూడా ఇదే ఆవేదన. పార్టీ టికెట్ ఇస్తుందో లేదో తెలియని అయోమయ సంకట స్థితిలో ఉన్నారు జగ్గారెడ్డి. అయినను పార్టీనే అంటి పెట్టుకుని ఉంటానని పైకి కబుర్లు చెబుతున్నా టికెట్ రాకుంటే మాత్రం దబిడి దిబిడే అన్న సంకేతాలు మాత్రం ఇస్తున్నారు. ఇప్పటికే జగ్గుభాయ్ బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు ప్రచారమే కాదు, 2-3 రోజుల్లో గులాబీ దండులోకి చేరేందుకు గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పడటం లేదు. రేవంత్ ప్రెసిడెంట్ అయ్యాక సీనియర్లను కావాలనే పక్కన పెడుతున్నారని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా తనకు గౌరవం ఇవ్వటం లేదని పలుమార్లు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా గాంధీ భవన్ కు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ లో సరైన గుర్తింపు లేకపోవడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం కాకపోవడంతోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకుంటున్నట్టు అనుచరులు చెబుతున్నారు. కానీ పార్టీ మార్పు వార్తల్ని జగ్గారెడ్డి ఎప్పటిలానే ఖండాలుగా నరుకుతున్నారు. కానీ టికెట్ రాకుంటే మాత్రం జంప్ అన్న ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
మళ్ళా 15 రోజులకు మళ్ళా సోషల్ మీడియాలో మారుతున్నాడు ఆడవన్నాడు ఈడవన్నాడు. ఏంద్రా నాయన, ఏం తమాషాలు చేస్తున్నారు? మెంటల్ ఎక్కిందా ఈ కొడుకులకు? జరిగే రాయం ఈ కొడుకులు. అసలు కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి ఉండొద్దా? ఇదేమన్నా వ్యూహమా? దీని వెనుకెవడున్నాడు వ్యూహము? జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదనే వ్యూహంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఏం జరుగుతుంది? చిల్లర వ్యవహారం. ఎప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చూడలే ఇట్లా. నేను ఈ 1.5 ఇయర్లోనే చూస్తున్నా ఇదంతా. జగ్గారెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ లోకి చంపంటూ ప్రచారం చేస్తోంది పక్క పార్టీ ఓళ్లు కాదట, కాంగ్రెస్ పార్టీ ఓళ్లేనట. అది కూడా కాంగ్రెస్ లోకి టీడీపీ కల్చర్ ని తీసుకొచ్చారంటూ బహిరంగంగానే కారం పూస్తున్నారు జగ్గారెడ్డి. మరి టీడీపీ కల్చర్ తీసుకొచ్చారని అంటున్నారంటే ఆయన కోపం, తాపం, ప్రతాపం అంతా టీపీసీసీ అధ్యక్షుల వారిపైనేనా అన్న చర్చ కూడా జరుగుతోంది గాంధీ భవన్ తానా. జగ్గారెడ్డిని బదనాం చేయడానికి, సోషల్ మీడియాలో డేట్లు పెట్టడానికి, పోతున్నాడు ప్రచారం చేయడానికి డబ్బులు మీకు ఎవడిస్తున్నాడు? ఎన్ని ఇస్తున్నారు? నా పర్సనాలిటీని డ్యామేజ్ చేయడానికి ఆడుతున్నారు. నేను ఒక్కరోజు ఆట స్టార్ట్ చేస్తే మీరు రోడ్ల మీద కూడా తిరిగారు. మళ్ళీ ఈసారి ఎవడైనా సరే ఆధారం లేకుండా ఎవడైనా మాట్లాడితే సోషల్ మీడియాలో నడి రోడ్ల వాడిని నిలబెట్టి వాడిని బట్టలిప్పి వాడు రుజువు చెయ్యాలి. చెయ్యకపోతే వాడెవడో బ్లాక్మెయిల్ చేస్తారు కదా, నేను డైరెక్ట్గా చేస్తాను మీ కథ. జగ్గారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలే కాదు, వనపర్తి నియోజకవర్గంలో చెన్నారెడ్డి, శివసేనారెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా యుద్ధం సాగుతుంటే పాపం పొన్నాల లక్ష్మయ్య కూడా ఈసారి మొండి చేయి చూపిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జనగామ అధ్యక్షుడిగా కొమ్మారి ప్రతాప్ రెడ్డిని నియమించడంతోనే పొన్నాలలో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. ఇప్పుడు సీటు కూడా గల్లంతేనన్న ప్రచారం కూడా తెరపైకి రావడంతో పొన్నాల పీకల్లోతు కోపంలో ఉన్నారట. అంతేకాదు అసలు రేవంత్ రెడ్డికి మొదటి నుంచి పొన్నాల సపోర్టుగా ఉన్నారు. అంతేకాదు 3.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పొన్నాల ఈ మధ్య ఢిల్లీకి కూడా వెళ్లారు. పార్టీకి తాను చేసిన సేవల్ని వారికి గుర్తు చేస్తూ జనగామ టికెట్ ని తనకే కేటాయించాలని కోరుతున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చాక మరో సీనియర్ నేత జానారెడ్డితో పొన్నాల 4 గంటల సేపు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాఖలో నిర్ణయాలు తీసుకునే సమయంలో తనను సంప్రదించకపోవడంపై లక్ష్మయ్య అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జనగామ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం పార్టీలో అనుభవజ్ఞుడైన లక్ష్మయ్య, ప్రతాప్ రెడ్డి ఇద్దరూ పోటీ పడుతున్నారు. మరోవైపు వలస నేతలపై అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి కాంగ్రెస్ లో. నాగం జనార్దన్ రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు నిరసన గళం విప్పుతున్నారు. నాగం ఏ డౌట్స్ అయితే రైజ్ చేశారు, సేమ్ టు సేమ్ అలాంటి అనుమానాల్ని లేవనెత్తుతున్నారు తాటి. పార్టీని నాశనం చేయడానికి వచ్చారా అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సంచలన కమెంట్ చేశారు తాటి వెంకటేశ్వర్లు. ఏనాడు పొంగులేటి గారు మనుషులు వీళ్ళకి ఫోన్ చేసినటువంటి దాఖలు లేవు, నాకు చేయలేదు. ఈరోజు స్టిల్ అంటే మీరు ఈ పార్టీని పైకి తీసుకురావడానికి వచ్చారా, లేకపోతే ఈ పార్టీని మోసం చేయడానికి వచ్చారా అనేది అనుమానం వస్తుంది. ఇవాళ ఇక్కడ కొంతమంది ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అనుచరులు అనేటటువంటి నాయకులు ఉన్నారో ఆ నాయకుల యొక్క జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎటువంటి కేసులు అని మాకు తెలుసు. జూపల్లి కృష్ణారావు టార్గెట్ గా నాగం జనార్దన్ రెడ్డి విమర్శల వాన కురిపించారు. గెలిచాక కాంగ్రెస్ లో ఉంటారో లేదో ఎవరు గ్యారెంటీ ఇస్తారు అంటూ నాగం ప్రశ్నిస్తున్నారు. అరే హఠాత్తుగా మళ్ళీ ఊడిపడి ఆయనకంట కొల్లాపూర్ సీటు కావాలంట, నార్కల్ సీటు కావాలంట, గద్వాల కావాలంట, వనపర్తి కావాలంట. అంత పెద్ద ఒకటి ఇప్పుడు అయిందో నాకు అద్దెలో ఎవరు గ్యారంటీ ఇవ్వాలి? వాళ్ళంతా మళ్ళీ రేపు ఉంటుందని అక్కడ ఇట్లా 1-2 తక్కువ పడితే ఏడుంటారు, అది చూసుకోవాలి కదా. దానికి గ్యారంటీ ఇచ్చేటోళ్ళు ఉండో ఎత్తుకోమంటున్నా. ఇలా కలిసొస్తారనుకుంటే కలహాలు పెడుతున్నారంటూ అగ్గిరాజేస్తున్నారు పాత నేతలు. అంతేనా, సిడబ్ల్యూసీలో ఖచ్చితంగా అవకాశం లభిస్తుందని ఆశపడ్డ సీనియర్ లీడర్స్ లో మరో అసంతృప్తి రగులుకుంది. సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు నారాజులో ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన కోమటిరెడ్డి కొంతకాలం పాటు అసమ్మతితో ఉన్నా ఆ తర్వాత క్రమంగా సర్దుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం ఆయన్ను స్టార్ క్యాంపెయినర్ హోదాకు మాత్రమే పరిమితం చేసింది. స్క్రీనింగ్ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కకపోవడంతో అధిష్టానం ఏదైనా మంచి హోదా కల్పిస్తుందనే ఆశతో కోమటిరెడ్డి శిబిరం ఉంది.
కానీ సిడబ్ల్యూసీలోనూ పేరు కనిపించకపోవడంతో కోమటిరెడ్డి అనుచరులు నైరాశ్యంలో మునిగిపోయారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో తమకు సిడబ్ల్యూసీలో స్థానం దక్కుతుందని భావించిన సీనియర్ నేతలు బీహెచ్, పొన్నాల కూడా హైకమాండ్ తాజా నిర్ణయంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీపీసీసీ డెసిషన్ పై ఆ పార్టీ మహిళా నేతలు నిరసన గళం విప్పుతున్నారు. టికెట్ల కేటాయింపులోనూ పదవుల్లోనూ తమ వాటా తమకు దక్కాల్సిందేనంటూ కాంగ్రెస్ మహిళా సారథి సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కూడా కమిటీస్లో వేయట్లేదు. 51% ఉన్న మేము ప్రతి దగ్గర పనిచేస్తున్నాం. అసెంబ్లీ సీట్లలో కూడా మాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈసారి ప్రాతినిధ్యం కల్పించాలి. చాలామంది చెల్లెళ్ళు బయోడేటాస్తో వచ్చారు. 30-35 ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీకి నేను కూడా నమ్ముకుని పనిచేస్తున్నాను. బీసీ కోటాలో నేను అడుగుతున్నాను సీటు. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలలో చాలామంది మా చెల్లెళ్ళు పోటీ చేద్దామని చెప్పి ఉత్సాహంగా ఇంకా 20 మంది, ఈరోజు 172 మంది మొత్తం తెలంగాణ నుంచి వచ్చాం. ఇలా కాంగ్రెస్ లో సీనియర్ల నిరసనల కుంపటి రోజు రోజుకు రాజుకుంటోంది. పైగా టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడం అంటే ఒక్కో సీటుకు 7 నుంచి 8 మంది పోటీ చేసే అవకాశం ఉంది. అప్పుడు స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపిక చేసుకుంటుందని, ఫైనల్ గా అధిష్టానం సీట్లు ఖరారు చేస్తుందని అంటున్నారు. ఈ ప్రక్రియ వల్ల తమకు పోటీగా ఎవరైనా వస్తే ఇమేజ్ దెబ్బతింటుందని సీనియర్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో బీసీల సీట్ల విషయంలో కూడా రగడ నడుస్తోంది. బీసీలకు 34 సీట్లు కాదని 48 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ లోని బీసీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. 88 జనరల్ సీట్లున్న నేపథ్యంలో 48 బీసీలకు కేటాయించాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో కలిసికట్టుగా ఉండాల్సిన చోట కొట్లాడుకుంటోంది విపక్ష పార్టీ. క్యాడర్ ఉన్నా సరైన దిశానిర్దేశం లేకపోవడమే కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారుతోంది. నేతల మధ్య మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవు. పెద్దలెవరైనా వస్తే ఫైటింగ్ సీన్ లేకుండా ప్రోగ్రాం పూర్తి కావడం లేదు. ఈ నెల 25 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈలోగా కాంగ్రెస్ లో ఎన్ని వింతలు, ఎన్ని చర్చలు, ఎన్ని రచ్చలు జరుగుతాయో చూడాలి.